హలో మూవీ మేట్స్, మావలు అత్తలు ఈ 2024లో అప్పుడే 6.5 months అయిపోయాయి. ఈ 6 monthsలో బోలెడు మూవీస్ వచ్చాయి. అందులో నుండి టాప్ 15 తోపులకే తోపు మూవీస్ని మీ ముందుకు తీసుకొచ్చేసా. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు టకామని చెప్తా. ఇవన్నీ చూసారో లేదో చెక్ చేసుకోండి. ఒక్కటంటే ఒక్కటి మిస్ అయినా సరే ఇవన్నీ చూసేయండి. అన్ని 100% క్వాలిటీగా ఉండే మూవీస్, ఇండియన్ మూవీస్. లిస్ట్లో నెంబర్ 1 కిల్. మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ఈ కిరాక్ యాక్షన్ మూవీని పక్కాగా మీరు చూడాల్సిందే. రీసెంట్ టైంలో నాకు పిచ్చగా నచ్చిన యాక్షన్ మూవీ ఏదైనా ఉందా అంటే అది ఇదే. ఈ కాలంలో యాక్షన్ అనగానే గన్స్తో డిషమ్ ఫైట్సే చూస్తుంటాం, కానీ ఇందులో గన్సే ఉండవు. ఓన్లీ పోలీసుల దగ్గర మాత్రమే ఉంటాయి. సో గన్స్ లేకపోవడం వల్ల కావచ్చు ఈ మూవీ మస్తుగా అనిపించింది. కల్కి రిలీజ్ అయిన 1 week తర్వాత ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఇప్పటికీ ఇంకా థియేటర్స్లోనే ఉంది, కానీ యూఎస్లో ఓటీటీస్లో వచ్చేసిందంట. సో మన ఇండియాలో కూడా అన్అఫిషియల్ సైట్లోకి వచ్చేసింది. నేను కెసిల్ CASTLE అనే ఒక అన్అఫిషియల్ యాప్లో చూసా. లింక్ పెట్టు బ్రో అని కామెంట్స్లో అడగండి. ఆ బ్లింకులు పెడితే నా ఛానల్కి పెంకు పగులుతుందేమో అని పెట్టట్లేదు. సో ఇది హిందీలోనే ఉంది. ఈ మూవీ మొత్తం ట్రైన్లోనే ఉంటుంది. మీరు ట్రైన్ టు బూసాన్ తోపు మూవీ చూసారు కదా, ఆ మూవీ లాగే ఈ మూవీ కూడా ఖతర్నాక్గా ఉంటుంది. స్టోరీ స్టార్ట్ అయిన 15 minutes తర్వాత యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎండ్ వరకు స్క్రీన్స్కి అతుక్కుపోయేలా చేశారు. ఇంటర్వెల్ సూపర్. ఇంటర్వెల్ తర్వాత కిల్లింగ్స్ ఇంకా బ్రూటల్గా మారుతాయి. సో పిల్లలకి దూరంగా ఉంచండి. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 2 ఆడు జీవితం ది గోట్ లైఫ్. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఏంటి బ్రో ఈ తోపు మూవీస్ అన్ని మేము ఎప్పుడో చూసేసామని కామెంట్స్ లో పెడతారేమో. ఈ 15లో అన్ని అందరూ చూస్తారనే గ్యారంటీ ఉండదు కదా బ్రో. సో వాళ్ళ కోసమే ఈ లిస్ట్. ఇక ఈ తోపు మూవీ గురించి ఏం చెప్పాలి, మన ఇండియా నుండి వచ్చిన ది నెంబర్ 1 సర్వైవల్ మూవీ అని గ్యారంటీగా చెప్పొచ్చు. క్లైమాక్స్ వరకు ఏదో ఒక సందర్భంలో మన కళ్ళల్లో కన్నీరు తిరగడం పక్కా. ఈ మూవీ చూసాక దీనమ్మ ఇక్కడ పిల్లలతో హ్యాపీగా ఉన్న చాలు, ఎంతో కొంత శాలరీ వస్తుందిగా, దీంతో అడ్జస్ట్ అయితే సరిపోతుంది. నేను ఫారెన్ ఓన్రా బాబు అనే అంతలా మనం ఈ మూవీకి చూసాక అలా మారిపోతాం. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ నెంబర్ 3 హాట్స్పాట్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. రొటీన్ మూవీస్ వద్దు బ్రో, ఏదైనా డిఫరెంట్ మైండ్ బ్లాక్ అయ్యే మూవీ కావాలంటే ఈ మూవీని పక్కాగా మీరు చూడాల్సిందే. ఈ సొసైటీలో ఉండే కొన్ని సిచ్యువేషన్స్కి సవాల్ చేసే మూవీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా OTT. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, చూడకూడదు, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 ఆర్టికల్ 370. కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యం గురించి ఈ మూవీని తీశారు. ఒకవైపు గవర్నమెంట్ చేసే ప్రయత్నం, ఇంకోవైపు NIA ఏజెంట్స్లో వాళ్ళ సాహసాలు. ఈ మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ని గ్యారంటీగా అందిస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ విత్ హిందీ ఆడియో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 5 ఆవేశం. ఈ మలయాళం మూవీ థియేటర్స్లో అయితే కాసుల వర్షం కురిపించింది. ఫఫా యాక్టింగ్ గురించి ఏం చెప్తాం, కొమ్మి అవతల పడేశాడు. ఫస్ట్ స్లోగా అనిపించిన కానీ సెకండ్ హాఫ్ ఫఫా యాక్టింగ్ కోసం ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడాల్సిందే. ఈ మూవీ స్టోరీ లైన్ సింగిల్ లైన్లో చెప్పాలంటే, మంచి వాళ్ళతో విరోధం కన్నా చెడ్డ వాళ్ళతో స్నేహం చాలా ప్రమాదకరం అనే కాన్సెప్ట్తో తీశారు. ఈ మూవీ హిందీలో, హాట్స్టార్లో, మలయాళంలో, ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఈ తోపు మూవీని తెలుగులో ఎప్పుడు వస్తుందో చూడాలి. వస్తే మాత్రం గ్యారంటీగా మెన్షన్ చేస్తా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 మంజుమాల్ బాయ్స్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ తోపు మూవీని ఇప్పటికే మీరు అందరు చూసే ఉంటారు. ఇఫ్ ఒక్కరు చూడకపోయినా సరే అర్జెంట్గా చూసేయండి. మలయాళం నుండి వచ్చిన మరొక అద్భుతం ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 7 హనుమాన్. తెలుగు. ఐ థింక్ ఈ 2024లో మన టాలీవుడ్ నుండి అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ఎన్నొచ్చాయంటే ఒక రెండు వచ్చాయి బ్రో. ఒకటి కల్కి, ఇంకోటి హనుమాన్. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఉన్న ఈ తోపులకే తోపు హనుమాన్ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి మళ్ళీ చూసేయండి. లిస్ట్లో నెంబర్ 8 మైదాన్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. నిజంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ చూసేటప్పుడు నేను నిజంగా మూవీనే చూస్తున్నానా లేదా ఏదైనా రియల్ ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నానా అనే అంతలా కట్టి పడేసింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఈ అదిరిపోయే స్పోర్ట్స్ డ్రామాని ఇంతవరకు మీరు చూడకపోతే మీ ఫ్యామిలీతో కలిసి అర్జెంట్గా నెట్ఫ్లిక్స్లో చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 శైతాన్. దాదాపుగా ఈ మూవీ ఒకటే ఇంట్లో ఇంత గ్రిప్పింగ్గా తీసి మనల్ని స్క్రీన్స్కి అతుక్కుపోయేలా చేశాడంటే డైరెక్టర్ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మాధవన్ ప్లస్ ఆ పాప వీళ్ళిద్దరి యాక్టింగ్తో ఈ మూవీకి ప్రాణం పోశారు. ప్రస్తుతానికి ఈ మూవీ హిందీలోనే ఉంది, అయినా ఈజీగానే అర్థమైపోతుంది. ఈ తోపు మూవీని మీ ఫ్యామిలీతో కలిసి నెట్ఫ్లిక్స్ OTTలో చూసేయండి, డోంట్ మిస్ ఇట్.
లిస్ట్ లో నెంబర్ 10 శ్రీకాంత్ బొల్లా అనే అతని బయోపిక్ మూవీ ఇది. ప్రతి ఒక్కరు ఈ మూవీని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అన్ని బాడీ పార్ట్స్ సక్రమంగా ఉన్న మన లైఫ్ ని కరెక్ట్ వేలో పెట్టుకోలేని వారికి ఇతని లైఫ్ స్టోరీ ఓ చెంప దెబ్బలా అనిపిస్తుంది. మీ ఇంట్లో పిల్లలున్నారా? అయితే వాళ్ళకి ఈ మూవీని ఖచ్చితంగా చూపెట్టండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాట్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, ఇంకా బోలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 11 టిల్లు స్క్వేర్ తెలుగు. ఈ 2024లో తెలుగు నుండి కల్కి అండ్ హనుమాన్ తర్వాత మూడో హిట్ ఏదైనా ఉందా అంటే అది టిల్లు స్క్వేర్ మాత్రమే. డీజే టిల్లు అంత కాకపోయినా కానీ ఇది కూడా అదే రేంజ్ లో సిద్ధు నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఫుల్ పైసా వసూల్ అనేలా తన డైలాగ్ డెలివరీతో కుమ్మి అవతల పడేశాడు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లిప్ లాక్స్ ఉంటాయి, సో అది మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. లిస్ట్ నెంబర్ 12 అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తెలుగు. ఈ మూవీ పల్లెటూరు నుండి సిటీ వరకు ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ. మెయిన్గా ఆ డైలాగ్స్ కోసం మళ్ళీ చూడొచ్చు. చాలా మ్యాటర్స్ హార్డ్ హిట్టింగ్ గా డైరెక్టర్ తీసి సక్సెస్ అయ్యాడు. సాంగ్స్ కూడా సూపర్గా ఉంటాయి. హీరో సుహాస్ ఇలాంటి కొత్త స్టోరీస్తో ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే ఆహా ఓటీటీలో అర్జెంట్గా యూస్ చేయండి. లిస్ట్లో నెంబర్ 13 మహారాజా తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీ స్క్రీన్ ప్లే మీకు అర్థమైందా కాలేదా? ఈ స్క్రీన్ ప్లే ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుంది అనే ఒక లీనియర్ స్క్రీన్ ప్లేని అదిరిపోయే డీటెయిల్స్ గురించి ఒక స్పెషల్ వీడియో చేసా, అది కామెంట్స్లో పిన్ చేస్తాను, వీలైతే అది కూడా చూసేయండి. ఈ మూవీ గురించి స్పెషల్గా ఏం చెప్తాం బ్రో, ఒక 10 సంవత్సరాలలో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను చూసిన ఒక బెస్ట్ మూవీ ఇదే. ఇంకొక 10 ఇయర్స్ వరకు నా మనసులో ఉండిపోయే మూవీ కూడా ఇదే. అలా అనేంతలా నాకు పిచ్చగా నచ్చేసింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఇంతవరకు మీరు ఈ తోప్ మూవీని చూడకపోతే మీ ఫ్యామిలీతో కలిసి అర్జెంట్గా యూస్ చేయండి. ఈ వండర్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లిస్ట్ నెంబర్ 14 ప్రేమలు తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. మన బిజీ లైఫ్లో ఒక కామెడీ మూవీ చూసి రిలాక్స్ అయితే అబ్బా ఒక 2.5 hours మన టెన్షన్స్ అన్ని మాయమైనట్టు అనిపిస్తుంది. కానీ సినిమా అయిపోయిన తర్వాత టెన్షన్స్ ఏం మాయమైపోలే. నేను వీడని నీడను నేనే అనే టైప్లో మనతోనే ఉంటాయి ఆ టెన్షన్స్ ఎప్పుడు. కానీ ఆ టెన్షన్స్ని పాస్ చేసి కొద్దిసేపు అన్నిటినీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకోవాలనుకుంటే ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. సో ప్రేమలు అనే మూవీని ఆహా ఓటీటీలో మీ ఫ్యామిలీతో కలిసి మళ్ళీ యూస్ చేయండి. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 15 లాపతా లేడీస్. ఈ మూవీ మాస్ కామెడీగా ఉంటుంది బ్రో. మంచి హ్యూమర్ ప్లస్ ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ ప్లస్ ఒక మెసేజ్, ఇవన్నిటిని కలిపి ఈ మూవీని అదరగొట్టారు. ఇలాంటి మూవీ మనందరం చూడాలి. వేరే వాళ్ళ పిల్లని తన పిల్లమని పట్టుకురావడం అనే కొత్త స్టోరీ లైన్తో ఈ మూవీ స్టార్ట్ టు ఎండ్ మనల్ని స్క్రీన్స్ కి అతుకుపోయేలా చేస్తుంది ఈ మూవీ. హిందీలో ఉందని ఈ మూవీని అస్సలు లైట్ తీసుకోకండి. లాంగ్వేజ్ అనే కంచెని దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. చెప్పినవుతి పక్కెళ్ళి ఆడుకో అంటారా? ఓకే లైట్ మీ ఫ్యామిలీతో కలిసి నెట్ఫ్లిక్స్లో యూస్ చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. 2024లో నాకు నచ్చిన టాప్ 15 ఇండియన్ మూవీస్ని మీ ముందర పెట్టాను. ఇంకా కొన్ని ఉంటాయి. ఇవి కాకుండా మీకు ఏవి నచ్చాయో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఇందులో ఏది నచ్చిందో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.